హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో సెంట్రిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద లేత్ మిషన్ ఆపరేషన్. ఓకేనా? మనం లేత్ మిషన్ ఆపరేషన్ చేయాలంటే మనం ఫస్ట్గా చేయాల్సింది సెంటరింగ్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సెంటరింగ్ అంటే ఏంటి? సెంటరింగ్ మీన్స్ లొకేటింగ్ అండ్ మార్కింగ్ ద ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ ఆన్ బోత్ ఎండ్స్ ఆఫ్ ద వర్క్ పీస్. ఓకేనా? మనం వర్క్ పీస్ అనుకో, ఇది వర్క్ పీస్ అనుకో, ఇది మన సిలిండ్రికల్ వర్క్ పీస్ అనుకుంటే ఈ బోత్ ఎండ్స్కి ఒక సెంటర్ పాయింట్ అనేది మనం పెట్టాలి. ఈ సెంటర్ పాయింట్ కింద కదా మనకి హెడ్ స్టాక్, ఇది హెడ్ స్టాక్, ఇది స్టైల్ స్టాక్. హెడ్ స్టాక్ అంటే రైట్ సైడ్ ఉంటుంది, లేత్ మిషన్ యొక్క రైట్ సైడ్ ఉంటుంది. టైల్ స్టాక్ అనేది లేత్ మిషన్ యొక్క లెఫ్ట్ సైడ్. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే ఇది లేత్ మిషన్ అంటే రైట్ సైడ్ ఉండేదాన్ని హెడ్ స్టాక్ అంటాము, లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని టైల్ స్టాక్ అంటాం. ఓకేనా? ఈ రెండిట్ల మధ్యన మనకు వర్క్ పీస్ని ఫిక్స్ చేస్తాం. ఇక్కడ మనకి కటింగ్ టూల్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇది కరెక్ట్గా ఫిక్స్డ్గా స్టిఫ్గా సపోర్టెడ్గా ఉండాలి అంటే మనకి ఇక్కడ సెంటరింగ్ అనేది చెయ్యాలి. ఓకే, అది ఎలా వస్తుంది అంటే మనకి ఆ వ్యూలో చూస్తే ఇది సిలిండ్రికల్ వర్క్ పీస్ ఒక ఎండ్ అనుకుంటే ఇక్కడ మనం కొనికల్గా డ్రిల్ చేయాలి. ఓకేనా? కొనికల్ డ్రిల్ చేస్తే ఆ హోల్లో మనకి హెడ్ స్టాక్ అనేది వెళ్ళి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఇలా ఉందంటే ఇక్కడ ఈ పాయింట్, ఈ టిప్పుని చూసారా, ఇక్కడ మనం ఈ హోల్ చేస్తామా, ఈ హోల్ చేసే దగ్గర అది వెళ్ళి ఫిక్స్ అయ్యి మనకి వర్క్ పీస్ స్టిఫ్గా ఉండడానికి మనకి సపోర్ట్ అనేది ఇస్తుంది. ఓకే, ఒకవేళ కరెక్ట్గా సెంటర్లోనే ఆ డ్రిల్ అనేది చెయ్యాలి. సెంటర్లో కాకుండా ఇక్కడ ఒక దగ్గర ఇక్కడ ఈ పైన చేస్తే మనకు కరెక్ట్గా సిలిండర్ అనేది ఫామ్ అవుతుందా మనకి, అప్పుడు లేత్ మీద కరెక్ట్ సిలిండర్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి యాక్యురసీ ఎర్రర్స్ అనేవి వస్తాయి. అందుకోసమే మనం సెంటర్ లొకేషన్ అండ్ మార్కింగ్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద వర్క్ పీస్. ఓకే, మనం రెండు సైడ్లో మనకి వర్క్ పీస్ సెంటరింగ్ చేసుకుంటాం. నెక్స్ట్, దిస్ ఈజ్ డన్ టు మేక్ ష్యూర్ దట్ వెన్ ద వర్క్ పీస్ రొటేట్స్ ఆన్ ద లేత్. ఓకేనా? మనకి లేత్ మీద వర్క్ పీస్ సెంటర్ పాయింట్స్ కింద మనకి వర్క్ అవడం కోసం అనేది యూజ్ చేస్తాం. ఇట్ రొటేట్స్ పర్ఫెక్ట్లీ అరౌండ్ ఇట్స్ సెంట్రల్ యాక్సిస్. ఓకే, మనకి సెంట్రల్ యాక్సిస్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా రొటేట్ అవ్వడం కోసం మనం ఈ సెంటరింగ్ అనే ఆపరేషన్ని యూజ్ చేస్తాం వితౌట్ వాబ్లింగ్ అండ్ వైబ్రేషన్. వాబ్లింగ్ అంటే ఏంటంటే మనకి అన్ఈవెన్ మూమెంట్, అంటే మనకి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో మనం ఇక్కడ ఫిక్స్ చేయడం అనుకో, బోత్ సైడ్స్ హెడ్ స్టాక్కి టైల్ స్టాక్ మధ్యలో వర్క్ పీస్ని కరెక్ట్గా సెంటర్ పాయింట్స్లో పెట్టలేదంటే మనకి ఏమవుతుంది, వర్క్ పీస్ అనేది అన్ఈవెన్గా మూవ్ అవుతుంది లేదా వైబ్రేషన్ అవుతుంది. ఇవన్నీ వాబ్లింగ్ని, వైబ్రేషన్స్ని నెగ్లెక్ట్ చేసి మనకి యాక్యురేట్గా సిలిండర్ ఫామ్ అవ్వాలి అంటే మనం సెంటరింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, వి యూజ్ ఏ సెంటర్ డ్రిల్ టు మేక్ ఏ స్మాల్ కోనికల్ హోల్. ఈ కోనికల్ హోల్ని చేయడం కోసం మనం స్మాల్ సెంటర్ డ్రిల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఈ సెంటర్ డ్రిల్ని యూజ్ చేసి ఇక్కడ మనం కోనికల్ హోల్ని చేస్తాం. ఓకే, ఈ హోల్ ఎలా ఉంటుంది? కోనికల్ హోల్ అనమాట. ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద జాబ్ ఇట్ ఈస్ కాల్డ్ సెంటర్ హోల్. మనం ఇలా చేస్తాం కదా, ఈ సెంటర్లోనే మనం ఇలా పెట్టేదాన్ని మనం సెంటర్ హోల్ అంటాం. ఓకే, ఇట్ సపోజ్ ద వర్క్ పీస్. ఓకే, వర్క్ పీస్ బిట్వీన్ హెచ్ఎస్ అంటే హెడ్ స్టాక్ అండ్ టైల్ స్టాక్. ఇది ఈ సెంటర్ హోల్ అనేది మనకి ఏం చేస్తుంది, వర్క్ పీస్కి సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? హెడ్ స్టాక్ అండ్ టైల్ స్టాక్ మధ్యలో కరెక్ట్గా స్టిఫ్గా సపోర్టివ్గా ఉండడం కోసం మనకి ఈ సెంటరింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఈ సెంటరింగ్ అనేది ఎక్కడ ఉంటుంది? వర్క్ పీస్ యొక్క సెంటర్లో సెంటర్ హోల్ అంటాం అన్నమాట. దీన్ని డ్రిల్ యూజ్ చేస్తాము. సెంటర్ డ్రిల్ యూజ్ చేసి కాన్సెంట్రిక్గా సెంటర్లో మనం కొనికల్ హోల్ చేస్తాము. ఓకేనా? ఇది ఎలా ఉంటుంది? హెడ్ స్టాక్ అండ్ టైల్ స్టాక్ మధ్యలో చూసారా ఇది ఎలా ఉందా, ఇది ఒక సెంటర్ లైన్ ఉంటే ఈ యాక్సిస్కి ఎలా ఉండాలి. ఓకేనా? ఈ డయాగ్రామ్ వేసి ఇలా పక్కన ఈ వ్యూ డ్రా చేసి
ఈ యొక్క అన్ని పాయింట్స్ మీరు పెడితే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెంటరింగ్ అంటే ఏంటో కూడా మనం చూద్దాం. ఓకేనా, ఇది ఒక డయాగ్రామ్ గీసి కింద సెంటరింగ్ అని మీరు రాస్తే సరిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెంటరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ సెంటరింగ్. ఓకే, అసలు సెంటరింగ్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, అసలు సెంటరింగ్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇట్ ఎన్ష్యూర్స్ యాక్యురేట్ మెషినింగ్ అండ్ యూనిఫామ్ డయామీటర్ అలాంగ్ ద లెంత్. ఓకేనా, మనం సెంటరింగ్ అనేది చేయడం వల్ల మనకి యాక్యురేట్గా మెషినింగ్ అనే డయామీటర్ అలాంగ్ ద లెంత్, మనకి ఇప్పుడు కరెక్ట్గా డయామీటర్ ఒక డయామీటర్తో మనకి ఒక వర్క్ పీస్, సిలిండ్రికల్ వర్క్ పీస్ కావాలంటే మనం కరెక్ట్ సెంటర్స్తో పెడితేనే మనకి యాక్యురసీగా వస్తుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా పెట్టగానే ఇక్కడ ఒక దగ్గర పెడితే మనకి కరెక్ట్గా సిలిండర్ అనేది ఫామ్ అవుతుంది కదా, మనకు అప్పుడు యాక్యురసీ మిస్ అవుతుంది కదా. మనం సెంటరింగ్ చేసుకుంటే మాత్రం మనం యాక్యురేట్గా మనం అనుకున్న వర్క్ పీస్, మనం అనుకున్న డయామీటర్స్తో అలాంగ్ విత్ ద లెంత్తో మనకి అచీవ్ చేయగలం. ఓకే, ఇట్ ప్రివెంట్స్ బెండింగ్ ఆర్ మిస్అలైన్మెంట్ ఆఫ్ ద వర్క్ పీస్. ఓకే, ఇది అంటే ఏంటంటే ఇది వర్క్ పీస్ అనమాట. వర్క్ పీస్ని మనం స్మాల్గా వర్క్ పీస్ అని రాస్తాము, మీరు ఫుల్ ఫామ్లో రాసుకోండి. ఓకేనా, ఇదేం చేస్తుంది, మనం సెంటరింగ్ చేయడం వల్ల బెండింగ్ అండ్ మిస్అలైన్మెంట్ని అచీవ్ చేయొచ్చు. ఓకే, ఓవర్కమ్ చేయొచ్చు. ఇట్ ప్రొవైడ్స్ ప్రాపర్ సపోర్ట్ ఫర్ ఆపరేషన్స్ లైక్ టర్నింగ్, ఫేసింగ్ అండ్ డ్రిల్లింగ్. మనం సెంటరింగ్ చేయడం వల్ల మనకి టర్నింగ్ చేసినప్పుడైనా, ఫేసింగ్ చేసినప్పుడైనా, డ్రిల్లింగ్ చేసేటప్పుడైనా మనకి వర్క్ పీస్కి ప్రాపర్ సపోర్ట్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్గా మనకు సపోర్ట్ అనేది వచ్చి మనకి యాక్యురేట్గా వర్క్ పీస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇట్ ఇంక్రీజ్ టూల్ లైఫ్. మనం కరెక్ట్గా ఫిక్స్ చేయడం వల్ల మన టూల్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ బెటర్ సర్ఫేస్ ఫినిష్ని కూడా ఇస్తుంది. ఓకే, టు ఓవర్కమ్ ఫ్రమ్ ద డైమెన్షనల్ ఎర్రర్స్ అండ్ వైబ్రేషన్ ఆఫ్ మార్క్స్. మనం ఎప్పుడైతే సెంటరింగ్ని కరెక్ట్గా చేస్తామో, కరెక్ట్గా సెంటర్ పాయింట్లో మనం బోత్ సైడ్స్ వర్క్ పీస్ని హెడ్ స్టాక్ అండ్ టెయిల్ స్టాక్లో ఫిక్స్ చేస్తామో మనకి డైమెన్షనల్ ఎర్రర్స్ రావు, వైబ్రేషనల్ మార్క్స్ రావు. ఓకే, ఈ అన్నిటి నుంచి ఓవర్కమ్ చేయాలంటే మనం ఖచ్చితంగా సెంటరింగ్ అనేది చేయాలి. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సెంటరింగ్. ఓకే, మనం ఇందాక చెప్పాను కదా, ఒక ఇది వర్క్ పీస్ని ఈ పోర్షన్ ఈ ఫేస్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది కదా, టూ సైడ్స్, ఒక సైడ్ ఇలా ఉంటుంది. ఇటు సైడ్ నుంచి మనం చూస్తే, ఈ వ్యూలో చూస్తే మనం సెంటర్న మనం హోల్ అనేది పెడతామని చెప్పాను కదా. ఈ డ్రిల్లింగ్ యొక్క లెంత్, ఓకే, ఈ డ్రిల్ చేస్తాం కదా, ఈ డ్రిల్ యొక్క యాంగిల్ ఎంత అంటే 60 degrees యాంగిల్లో మనం డ్రిల్లింగ్ అనేది చేస్తాం. ఓకే, అంటే డ్రిల్లింగ్ చేసేటప్పుడు మనకి ఇలా హోల్ పడుతుంది. ఈ హోల్ పడేటప్పుడు లోపలికి కొనికల్ హోల్ కదా, ఇది కొనికల్ హోల్ అంటే లోపలికి హోల్ ఇలా పడుతుంది. ఓకేనా, ఇది ఎంత ఉంటుంది అంటే యాంగిల్ 60 degrees ఉంటుంది. ఓకే, వర్క్ పీస్ లోపల ఇదంతా. ఓకేనా, ఇదంతా వర్క్ పీస్. ఓకే, వర్క్ పీస్ లోపల ఇలా బోత్ సైడ్స్ ఇలా చిన్న హోల్లో ఉంటుంది. ఓకే, ఈ హోల్లోనే ఇక్కడ వచ్చి మనకి హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్ అనేది ప్లేస్ అవుతాయి. ఓకే, ఈ యాంగిల్ అనేది మనకి 60 degrees. ఓకే, కొనికల్ యాంగిల్ అనేది 60 degrees ఉంటుంది. మనం ప్రతిథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎంత క్లియర్గా రాస్తే మనకి ఎగ్జామ్ హాల్లో మనకి అంత క్లియర్గా, అంత కాన్ఫిడెంట్గా మనం క్వశ్చన్కి ఆన్సరింగ్ చేయగలము. ఓకే, ఇంతే సెంటరింగ్ ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం, అసలు సెంటరింగ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఓకే, మీరు ఈ డయాగ్రామ్ వేసి ఈ యాంగిల్ అవన్నీ ఎంత క్లియర్గా రాస్తే వాళ్ళు పిన్ టు పిన్ డీటెయిల్గా వాళ్ళు 10 after 10 ఖచ్చితంగా మార్క్స్ రాస్తారు. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.